అఖండ దైవజ్ఞుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు మానవ యత్నంలో అపారమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది గాని దైవ నిర్ణయానికి తిరుగులేదు. ఆ మాట నిరూపించటానికి ఒక అద్భుత జ్యోతిష్కుడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. వసంతదేశపు రాజు గొప్ప వీరుడు. ఆయన రాజ్యానికి రాజైన వెంటనే పొరుగున ఉన్న హేమంత రాజ్యంతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ యుద్ధంలో అతనికి ఘన విజయం లభించింది. వసంతదేశపు రాజు గద్దె ఎక్కుతూనే 2 దేశాలకు రాజయ్యాడు. యుద్ధంలో విజయం లభించిందే గాని ఉభయ దేశాలకు జననష్టము ధననష్టము అపారంగా జరిగింది. రాజు చూడబోతే మహావీరుడు, దానికి తోడు విజయం చవిచూసినవాడు. అందుచేత ఆయన మరికొన్ని దేశాలతో యుద్ధం తలపెట్టవచ్చునని మంత్రి భయపడి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి రాజుగారి జాతకం చూసి చెప్పమన్నాడు. అందుకు ఆ జ్యోతిష్కుడు, మహామంత్రి, మన రాజుగారికి 2 రాజ్యాలు మాత్రమే ఏలే యోగం ఉన్నది. ఏ కారణం చేతగాని ఆయన మరొకసారి యుద్ధం చేయవలసి వస్తే అపజయం సంప్రాప్తం కావటమే కాక 2 రాజ్యాలు తప్పకపోతాయి అని జ్యోతిష్కుడు రాజు వింటుండగా మంత్రితో అన్నాడు. అందుకు ఆ మాటలు విన్న రాజు, నా పరాక్రమం అడవిగాచిన వెన్నెల కావలసిందేనా అని రాజు అన్నాడు. అందుకు ఆ జ్యోతిష్కుడు, మహారాజా, యుద్ధాలలో విజయం కేవలము రాజు యొక్క శౌర్య పరాక్రమాల మీద ఆధారపడదు. సేనలు సక్రమంగా నడవాలి, వాటికి సరియైన నాయకత్వం ఉండాలి. ఒక్క తప్పుడు వ్యూహంతో విజయం అపజయంగా మారవచ్చు. అన్నిటినీ మించి దైవం అనుకూలించాలి అని జ్యోతిష్కుడు అన్నాడు. ఇంతలో మంత్రి ఏటా యుద్ధ విద్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి దేశాల వారిని తమతో పోటీకి ఆహ్వానించి పేరు మోసిన మహావీరులను ఓడించండి అని మంత్రి రాజుతో అన్నాడు. రాజు అలాగే చేస్తూ వచ్చాడు. ఆరంభంలో ఇతర దేశపు రాజులు వసంతరాజుతో యుద్ధ విద్యలలో పోటీ చేసి ఓడిపోయారు. వారికి అనుమానం అనిపించకుండా వసంతరాజు వారిని ఘనంగా సన్మానించి గౌరవించి పంపేవాడు. అంతటి బలవంతుడితో సఖ్యంగా ఉండటానికి అనేక మంది రాజులు గర్వించటమే కాక అతను తమ మీద యుద్ధానికి రానందుకు ఎంతో సంతోషించారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వసంతరాజు వద్ద ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉన్నవాడి తమ్ముడు పొరుగున ఉన్న శమంతరాజు ఆస్థానంలో జ్యోతిష్కుడిగా చేరాడు. వసంతరాజుకు కొడుకులు కలగలేదు. ఒక్క కుమార్తె కలిగింది. ఆమె యుక్త వయస్కురాలైనాక అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడ కోరారు. ఆమె చక్కనిది కావటమే కాక 2 సింహాసనాలకు వారసురాలు. శమంతరాజు యువకుడు. అతను కూడా వసంత రాజకుమారుని పెళ్లాడ కోరాడు. అయితే అతను దుర్బలుడు. అతని రాజ్యం చిన్నది. అందుచేత అతని కోరిక తీరే అవకాశం అనుమాత్రం కూడా లేదు. పూర్తిగా నిరాశ చేసుకునే ముందు అతడు తన జ్యోతిష్కుడితో సంప్రదించాడు. జ్యోతిష్కుడు అతని జాతకం చూసి, మహారాజా, తమరు 3 రాజ్యాలకు రాజయ్యే యోగమున్నది. అందుచేత తమరు ఏం చేస్తారంటే వసంతరాజుకు తన కుమార్తెను తమరికిచ్చి పెళ్లి చేయవలసిందని, అలా చెయ్యని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావాల్సిందని కబురు చెయ్యండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని జ్యోతిష్కుడు సమంతరాజుకు సలహా ఇచ్చాడు. శమంతరాజు వసంతరాజుకు అలాగే దూత ద్వారా కబురు పంపాడు. వసంతరాజు మారు మాట్లాడకుండా తన కుమార్తెను శమంతరాజుకిచ్చి వైభవంగా వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రతాపంలో తన గాలు గోరుకు పోలని శమంతరాజు బెదిరింపుకు లొంగిపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడంటే అది దైవికంగా జరిగినదే కదా, లేక వయస్సు మళ్ళిన కారణం చేత అతనికి తన ప్రతాపంలో విశ్వాసం పోయిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడు అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతరాజుకు జ్యోతిష్యంలో గుడ్డి నమ్మకం ఉన్నది. అందుకే అతను శమంతరాజుతో యుద్ధానికి దిగలేదు. అతనికి తన జాతకంలో అంత నమ్మకం ఉండబట్టే అతను 3వ దేశాన్ని జయించే యత్నం చెయ్యలేదు. శమంత ఆస్థాన జ్యోతిష్కుడికి ఆ రహస్యం తెలుసును. అందుకే అతను శమంతరాజుకు అలా సలహా ఇచ్చాడు.
ఇందులో దైవికంగా జరిగినది ఏమీ లేదు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.